కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రిమాండ్ నివేదికలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఈ వ్యవహారంలో ఆభరణాల వ్యాపారి సాహిల్ సఖారియా జైన్ కీలక పాత్ర పోషించినట్టు డిఆర్ఐ తెలిపింది. బంగారం అక్రమ లావాదేవీల విషయంలో ఆమెకు సహకరించడమే కాకుండా హవాలా నగదు బదిలీలకు సాయం చేసినట్టు తెలిపింది. 40 కోట్ల విలువైన 49.6 కిలోల బంగారం అక్రమ లావాదేవీల్లో రన్యారావుకు సహకరించడంలో సాహిల్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా దుబాయ్కు దాదాపు 38 కోట్లు, బెంగళూరులోని రన్యాకు 1,73,00,000 హవాలా డబ్బును బదిలీ చేయడంలో సాయం చేసినట్టు అతడు అంగీకరించాడని డిఆర్ఐ వెల్లడించింది. ఇక మార్చి 4న రన్యా నివాసంలో పట్టుబడిన 2,67,00,000 నగదును దుబాయ్లో బంగారం కొని బెంగళూరులో విక్రయించడం ద్వారా ఆమెకు లాభం వచ్చిన హవాలా డబ్బుగా తెలిపింది. ప్రతి లావాదేవీకి 55,000 కమిషన్ అందుకున్నానని సాహిల్ అంగీకరించినట్టు తెలిపింది. ఇక ఈ ఏడాది జనవరిలో 11,56,00,000 విలువైన 14.56 కిలోల బంగారాన్ని అమ్మేందుకు హవాలా ద్వారా 11 కోట్లు దుబాయ్కు బదిలీ చేసేందుకు రన్యాకు సహకరించాడు సాహిల్. ఆమెకు కూడా 55 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక ఫిబ్రవరిలో 11,81,00,000 విలువైన 13.43 కిలోల బంగారాన్ని విక్రయించేందుకు సాయం చేశాడు. అదే నెలలో 11,25,00,000 హవాలా నిధులను దుబాయ్కు, 55,81,000ను బెంగళూరులోని ఆమెకు బదిలీ చేశాడని డిఆర్ఐ తెలిపింది. సాహిల్కు చెందిన 2 ఫోన్లు, ల్యాప్టాప్ నుంచి సేకరించిన ఆధారాలు ఈ వ్యవహారంలో అతడి పాత్రను తేటతెల్లం చేస్తున్నాయని చెప్పింది. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న రన్యారావు గత నెలలో బెంగళూరు విమానాశ్రయంలో దొరికిపోయింది. ఆమె వద్ద నుంచి 14.7 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో రన్యా సహా 3ని అరెస్ట్ చేశారు. ఆభరణాల వ్యాపారి సాహిల్ జైన్ A3గా కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని ఏప్రిల్ 7 వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు బెయిల్ కోసం రన్యారావు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ విషయంలో ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం 64వ సెషన్స్ కోర్టులో ఇప్పటికీ ఆమెకు నిరాశ ఎదురైంది.